సో మీకు ఎస్డిఎల్సి ఎస్టిఎల్సి ఏమైనా తెలుసా? తెలీదన్న. ఓకే, సరే. సో ఫస్ట్ ఎస్డిఎల్సి చెప్తాను. ఎస్డిఎల్సి అంటే ఏంటి, తర్వాత ఎస్టిఎల్సి అంటే ఏంటి, తర్వాత పిటిఎల్సి అంటే ఏంటో చెప్తాను. సో కమింగ్ టు ఎస్డిఎల్సి, ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం మామూలుగా. సో ఎందుకు ఇది, అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి అని మనం మాట్లాడితే, సో ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే బిడ్డింగ్ అంటారు అనమాట. లైక్ మనం ఇప్పుడు కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఏదైనా కాంట్రాక్ట్ నీకు రావాలంటే ఏం చేస్తాం, జనరల్గా మనం బిడ్డింగ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు రైల్వేస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఎక్కడైనా సరే ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, మనం బిడ్డింగ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే సెవరల్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రాజెక్ట్కి బిడ్డింగ్ చేస్తారు. సో వన్స్ బిడ్డింగ్ అయిన తర్వాత ఎవడైతే తక్కువ మనీ కోట్ చేస్తాడో వానికి ప్రాజెక్ట్ ఇస్తారు. సో వన్స్ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత, సో ఏ హై లెవెల్ మీటింగ్ విల్ బి ఇనిషియేటెడ్ ఇన్ ద కంపెనీ లెవెల్. సో హై లెవెల్ మీటింగ్లో ఎవరెవరు ఉంటారు, సిఇఓ, మేనేజర్స్, వీళ్ళంతా ఉంటారు. సో వాళ్ళంతా దే విల్ లైక్ ఏ గ్రూప్, దే విల్ గ్యాదర్ అండ్ దే విల్ డిస్కస్ వాట్ దే హ్యావ్ టు డూ ఇన్ దట్ ప్రాజెక్ట్. సో వన్స్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత, సో దే విల్ ఫైనలైజ్ హూ ఈస్ ద మేనేజర్, హూ ఈస్ ద డెలివరీ మేనేజర్ అండ్ ఆల్. దే విల్ ఫిక్స్ దోస్ థింగ్స్ దేర్. ఆ మీటింగ్లో ఫైనలైజ్ చేస్తారు ఎవడెవడు ప్రాజెక్ట్ మేనేజర్ ఉండాలి, ఎవడెవడు డెవలప్మెంట్లో కూడా ఎవడు మేనేజర్ ఉండాలి, టెస్టింగ్కి ఎవడు మేనేజర్ ఉంటాడు, డెలివరీకి ఎవడు మేనేజర్ ఉంటాడు. సో దీస్ అండ్ ఆల్ హై లెవెల్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దట్ మీటింగ్. సో దట్ ఈస్ కాల్డ్ కిక్ ఆఫ్ మీటింగ్. సో కిక్ ఆఫ్ మీటింగ్ అంటే కొందరు ఏమనుకుంటారు, మామూలుగా బేసిక్గా రిక్వైర్మెంట్ అనాలిసిస్లో కూడా రిక్వైర్మెంట్స్ గ్యాదర్ కూడా చేస్తారు అంటారు. సో దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ కిక్ ఆఫ్ మీటింగ్ విత్ ద క్లయింట్. సో తర్వాత సో ఎప్పుడైతే మీకు సాఫ్ట్వేర్ అనేది మీ కంపెనీకి వచ్చేసిందో, హై లెవెల్ మీటింగ్ ఇనిషియేట్ అయిపోయి మేనేజర్ ఎవడు, ప్రాజెక్ట్ మేనేజర్ ఎవడు, తర్వాత క్లయింట్ వైపు నుంచి ఇంటరాక్షన్స్ ఎవడు చూసుకుంటాడు, తర్వాత డిప్లాయ్మెంట్, తర్వాత డెవలప్మెంట్, టెస్టింగ్, తర్వాత కోడింగ్. సో వీటన్నిటికీ ఒక్కొక్క హెడ్ ఉంటాడు. ఒక్కొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు కోడింగ్ ఉంది అంటే, కోడింగ్ అనగానే డెవలప్మెంట్. సో డెవలప్మెంట్లో ఒకడు హెడ్ ఉంటాడు, టెస్టింగ్కి ఒకటి హెడ్ ఉంటాడు, డిప్లాయ్మెంట్కి ఒకటి హెడ్ ఉంటాడు. సో అలాగా మెయింటెనెన్స్కి ఒకటి హెడ్ ఉంటాడు. సో ఈ ఫేసెస్లో జరిగే యాక్టివిటీస్ అంతా వాటి టేక్ కేర్ చేయాలి. సో ఇక్కడ హెడ్స్ అంతా డిసైడ్ అవుతారు. ఓకేనా? సో వన్స్ హెడ్స్ అంతా డిసైడ్ అయిపోయి ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు, హియర్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అసలు ఎన్ని ఫేజెస్లో డెవలప్ చేస్తారు, ఎలా డెవలప్ అవుతుంది ఒక సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ అయినా అవ్వచ్చు. ద ప్రాసెస్ ఈజ్ సేమ్, ఎస్డిఎల్సి. సో ద ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఆర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు, కనిపిస్తుంది కదా స్క్రీన్? రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ విల్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. లెట్స్ సే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు క్రికెట్ ఆడాలి. సో క్రికెట్ ఆడాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటి? సో యూ షుడ్ హ్యావ్ బ్యాట్, బాల్, స్టిక్స్. ఇవి ఉంటే సరిపోతుందా? క్రికెట్ ఆడేయచ్చా? ఆడలేదు. సో మినిమం ప్లేయర్స్ కావాలి. ఎంతమంది ప్లేయర్స్ కావాలి? 2 ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. బట్ బౌలర్ వేస్తాడు, బాల్ వేస్తాడు, అది బాల్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకో, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడే తెచ్చుకోవాలి. సో మినిమం రిక్వైర్మెంట్ ఎంతమంది ఉంటే మనం నీట్గా క్రికెట్ ఆడగలము. సో మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, బాల్ కావాలి, బ్యాట్ కావాలి, ఇంతమంది ప్లేయర్లు కావాలి, తర్వాత ఇంకా ఏమైనా ఎంపైర్ కావాలి. సో ఇలాగ మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అలాగే మనకి ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కూడా దేర్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్. సో అలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని వీల్ గ్యాదర్ ఇన్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్. సో వన్స్ యూ గ్యాదర్ ద రిక్వైర్మెంట్ వీ విల్ అనలైజ్. సో అనలైజ్ అంటే ఏంటి? సో ఇప్పుడు నువ్వు ఏం తీసుకుంటావు? సో క్రికెట్ విషయానికే వద్దాం. సో నువ్వు ఒక 3 స్టిక్స్ తీసుకున్నావు, 1 బాల్ తీసుకున్నావు, 1 బ్యాట్ తీసుకున్నావు. సో ఇవి సరిపోతాయా, సరిపోవా? దాన్ని అనలైజ్ చేసుకుంటాం కదా. లేదంటే 2 స్టిక్సే ఉన్నాయి మనకి, 2 స్టిక్స్ సరిపోతాయా, సరిపోవా క్రికెట్ ఆడడానికి? సో లైక్ దట్ వాట్ ఎవర్ యూ గ్యాదర్ ద రిక్వైర్మెంట్, సో వీ విల్ అనలైజ్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్. సో ఇక్కడ అనలైజ్ చేస్తాం. సరే,
ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంతే. ఎస్డిఎల్సి నీకేమీ రాదు. సో నీకు రేపు పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో నువ్వు చేసేటప్పుడు ఎస్డిఎల్సి ఏం రాదు. కాకపోతే ఐఎమ్ గివింగ్ దన్ ఐడియా హౌ అ సాఫ్ట్వేర్ విల్ డెవలప్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది జస్ట్ చెప్తున్నాను. మీకు A to Z తెలియాలి కదా. మీరు 4 years 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే ముందు. సో యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ఎస్డిఎల్సి, వాట్ ఈస్ STLC, వాట్ ఈస్ PTLC. These and all things you have to know. You will know. You must and should know. That's why I'm telling all these things to you. Don't be confused. If you are getting any confusion and all, just please let me know. I will explain clearly. Devan? Confusion and clear. Okay. So requirements and requirement analysis phase lo manam requirements gather chestam, analysis chestam ikkada. So once requirements final ayin tarvata we will define. So ఎలా డిఫైన్ చేస్తాము అవంతా అనేది, there is a separate team, there is a high level team for that. So they will define in the defining phase. సో కొన్ని కంపెనీస్లో ఈ డిఫైనింగ్ ఫేజ్ అనేది ఉండదు. సో ఆఫ్టర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ డైరెక్ట్లీ దే విల్ గో టు డిజైనింగ్ ఫేజ్. సో డిజైనింగ్ ఫేజ్లో దే విల్ డిజైన్. సో ఎలా డిజైన్ చేయాలి రిక్వైర్మెంట్స్ని. సో దెర్ ఈజ్ ఎ హై లెవెల్ డాక్యుమెంట్ దే విల్ ప్రిపేర్ అండ్ దే విల్ షేర్ దట్ డాక్యుమెంట్ విత్ ద మేనేజర్స్. సో బిజినెస్ అనలిస్ట్ అన్నప్పుడు సపరేట్గా ఉంటాడు. దెర్ ఈజ్ ఎ సపరేట్ టీమ్ ఫర్ దట్ డిజైనింగ్ అండ్ డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్ వన్స్ యూ గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్. సో వీటన్నిటికీ సపరేట్ టీమ్స్ ఉంటాయి. సో వాళ్ళు డిజైన్ చేస్తారు, ఎలా డిజైన్ చేస్తాము, ఏమేమి రిక్వైర్మెంట్స్ మనకు వచ్చాయి. సో అదంతా దే విల్ టేక్ కేర్. సో మెయిన్గా డెవలప్మెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడైతే మనకు లోయర్ లెవెల్ టీమ్ అనేది ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఫ్రమ్ ద కోడింగ్ ఆన్వర్డ్స్. సో టిల్ దిస్ డిజైనింగ్ ఫేజ్ లోయర్ లెవెల్ టీమ్ అంటే జూనియర్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, సీనియర్ అవ్వచ్చు, ఈ ముగ్గురు ఇక్కడ దాకా ఇన్వాల్వ్ అవ్వరు కోడింగ్ దాకా. సో డిజైనింగ్ వరకు అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కోడింగ్ నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే. సో కమింగ్ టు ద కోడింగ్ ఫేజ్. సో కోడింగ్ ఫేజ్లో ఏం చేస్తారు, నీ సాఫ్ట్వేర్కి ఏంటి సి యూజ్ చేసి డెవలప్ చేయాలా నీ సాఫ్ట్వేర్, లేకపోతే C++, లేకపోతే జావానా, లేకపోతే సంథింగ్ పైథానా, లేకపోతే సంథింగ్ ఎల్స్. విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు యూజ్ టు డెవలప్ యువర్ సాఫ్ట్వేర్. సో అది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్లోనే ఫైనలైజ్ అవుతుంది, ఏది వాడాలి, ఏ లాంగ్వేజ్ వాడాలి అని. సో ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసి హియర్ ఇన్ ద కోడింగ్ ఫేజ్ యూ విల్ రైట్ ద కోడింగ్. సో ద డెవలపర్స్ విల్ రైట్ ద కోడింగ్ అండ్ దే విల్ ప్రొవైడ్ ద బిల్డ్ ఫర్ ద టెస్టింగ్ టీమ్. సో కోడింగ్ ఏం జరుగుతుంది, సో ఒక 10 మంది ఉన్నారనుకోండి డెవలపర్స్ అందరూ కూర్చొని నాకు ఇలా రావాలి, ఫస్ట్ www.facebook.com అని ఎంటర్ చేయగానే మాకు ఒక పేజ్ ఓపెన్ అవ్వాలి. ఆ పేజ్లో ఏమేమి ఉండాలి, హోమ్ పేజ్ ఉండాలి, లాగిన్ పేజ్ ఉండాలి, హెల్ప్ ఉండాలి. సో ఇలాగా 3-4 సపోజ్ ఇదే అనుకోండి. లెట్స్ సీ జావా పాయింట్ మనం ఓపెన్ చేసాము. సో జావా పాయింట్ ఓపెన్ చేయగానే there is a home button, there is a software testing button, there is a software engineering, there is a compiler. సో ఇలాగా ఇది రిక్వైర్మెంట్ ఇచ్చుంటాడు వాడు మనకి. సో వన్స్ పేజ్ ఓపెన్ గానే నాకు ఇన్ని ట్యాబ్స్ కనిపించాలి. సో దిస్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ డిఫైన్ బై ద క్లయింట్. సో అప్పుడు ఏం చేస్తాము, దీని ప్రకారము వీళ్ళు కోడింగ్ రాయాలి, డెవలపర్స్ అందరూ కోడింగ్ రాస్తారు. సో కోడింగ్ రాసి దానికి డిప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత మనం java.com అని కొట్టంగానే ఆ హోమ్ పేజ్లో ఇవన్నీ చూడాలి మనం. ఇలా వచ్చిందంటే ద కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్ ఆర్ ఎల్స్ హీ వోంట్ సాటిస్ఫైడ్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముందే మనం ఏం చేస్తాము, సో ఇన్ ద కంపెనీ లెవెల్ దట్ ఇంటర్నల్గానే వీ హ్యావ్ ఏ టెస్టింగ్ టీమ్. వీడి కోడింగ్ ఏం చేసా కూడా ఆ కోడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది టెస్టింగ్ ఉంటుంది మళ్ళీ. సో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు. ఫిజికల్గా అప్లికేషన్ ఓపెన్ చేసి java.com అని ఇలా ఓపెన్ చేసి ఎంటర్ చేసి, నిన్న చెప్పాను కదా టెస్టింగ్ ఎలా చేస్తామని, అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని మంచి ఫ్యూచర్ అనొచ్చు, లేకపోతే పేజ్ అవ్వచ్చు, అన్నిటినీ టెస్ట్ చేస్తూ వస్తాడు టెస్టర్. సో వన్స్ కోడింగ్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ ఉంటుంది. సో టెస్టింగ్స్ కూడా కోడింగ్లో కూడా టెస్టింగ్ ఉంటుంది, వైట్ బాక్స్ టెస్టింగ్ అని. బట్ వైట్ బాక్స్ టెస్టింగ్ క్యాన్ బి డన్ బై డెవలపర్ ఓన్లీ టు ఎన్ష్యూర్ హిస్ కోడ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. రేవంత్ అర్థమవుతుంది కదా? ఓకే. సో కోడింగ్ లెవెల్లో వన్స్ డెవలపర్ కోడ్ రాసిన తర్వాత వాడు కూడా టెస్ట్ చేస్తాడు, బట్ రాసిన టెస్ట్ చేయడు. హై లెవెల్ మేనేజ్మెంట్ పీపుల్ దే విల్ టెస్ట్. సో అలా టెస్ట్ చేసేదాన్ని, కోడ్ని టెస్ట్ చేసేదాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు అనమాట. సో సో వన్స్ కోడింగ్ అయిపోయింది,
కోడింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. సో టెస్టింగ్లో ఇక్కడ ఏమవచ్చు, మాన్యువల్ టెస్టింగ్ అవ్వచ్చు, సెలీనియం అవ్వచ్చు, లైక్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, సెక్యూరిటీ అవ్వచ్చు, ఏదైనా సరే అండర్ టెస్టింగ్ ఫేస్ వస్తుంది. సో కొందరు ఏం చేస్తారు, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లోనే మనం గ్యాదర్ చేసుకోవాలి విచ్ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఆన్ ద క్లయింట్ అప్లికేషన్. సో కొందరు ఏం చేస్తారు, నాకు సెక్యూరిటీ వద్దు అంటాడు క్లయింట్, కొందరు నాకు పర్ఫార్మెన్స్ వద్దు అంటాడు, కొందరు నాకు ఆటోమేషన్ అవసరం లేదు, మాన్యువల్ చేయండి, పర్ఫార్మెన్స్ చేయండి అంటాడు. సో దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ డిఫైన్డ్ బై ద క్లయింట్. సో అలాంటి రిక్వైర్మెంట్ అంతా మనం ఎక్కడ గ్యాదర్ చేస్తామంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్లోనే హై లెవెల్ పీపుల్ గ్యాదర్ చేసేస్తారు. నీ అప్లికేషన్కి పర్ఫార్మెన్స్ కావాలా వద్దా, నీ అప్లికేషన్కి మాన్యువల్ చేయాలా వద్దా, నీ అప్లికేషన్కి ఆటోమేషన్ చేయాలా వద్దా, ఒకవేళ చేయాలంటే ఏ లాంగ్వేజ్ వాడాలి ఆటోమేషన్కి, సెలీనియం జావా వాడాలా, సెలీనియం పైథాన్ వాడాలా, సెలీనియం కుకుబర్ ఫ్రేమ్వర్క్ వాడాలా, సెలీనియం రోబోట్ వాడాలా. సో దీస్ అండ్ ఆల్ ద అగైన్ డిఫరెంట్ మనకి ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ చెక్ చేసి క్లయింట్తో ఫైనలైజ్ చేసుకుంటాం. సో అదంతా రిక్వైర్మెంట్స్ ఫేస్. సో రిక్వైర్మెంట్ ఫేస్లో మనం ఏమైతే గ్యాదర్ చేసి ఉంటామో అవే టెస్టింగ్లో కూడా అప్లై చేయాలి. సో నువ్వు మాన్యువల్ చేయాలంటే మాన్యువల్ చేయాలి, పర్ఫార్మెన్స్ చేయాలంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తాం. సో టెస్టింగ్ అయిపోతుంది. సో టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, కరెక్ట్గా వర్క్ అవుతుంది అప్లికేషన్ అంటే దాన్ని డిప్లాయ్మెంట్ చేస్తాం. ఎక్కడ డిప్లాయ్మెంట్ చేస్తామంటే క్లయింట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నువ్వు టెస్టింగ్ చేసేది ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటుంది, ఐ మీన్ లోకల్ అవ్వచ్చు, ఇట్ మే బి ఏ క్లౌడ్. సో బట్ ఇనిషియల్లీ మనం డైరెక్ట్గా క్లయింట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి టెస్ట్ చేయం మన అప్లికేషన్. సో నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తుంటావో ఆ కంపెనీలో లోకల్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేస్తావు, లేదంటే ఆ కంపెనీ వాడు ప్రొవైడ్ చేసిన వాట్ వి కాల్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేస్తావు. సో వన్స్ యూ ఎన్ష్యూర్ దట్ పర్టికులర్ బిల్డ్ ఈజ్ పాస్డ్ ఆల్ ద టెస్టింగ్స్, యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద బిల్డ్ లేదంటే కోడ్. సో తర్వాత ఏం చేస్తాం, యూ విల్ బి డిప్లాయిడ్ దట్ పర్టికులర్ బిల్డింగ్ టు ద క్లయింట్ ఎన్విరాన్మెంట్. సో ఆ ఫేస్ ఇక్కడ డిప్లాయ్మెంట్ ఫేస్ వస్తుంది అనమాట. సో టెస్టింగ్ అంతా మొత్తం పాస్ అయిపోయింది బిల్డ్ అంటే నువ్వు డిప్లాయ్మెంట్ చేసుకుంటావు. దెర్ ఈస్ ఎ సపరేట్ టీమ్ ఫర్ ద డిప్లాయ్మెంట్ టు లుక్ ఇన్ టు దిస్ డిప్లాయ్మెంట్ అండ్ ఆల్. సో వాళ్ళు ఎవరంటే డెవాప్స్ టీమ్ అని ఉంటుంది, మీరు కూడా వినుంటారు మీ కంపెనీలో డెవాప్స్ టీమ్. విన్నావా? DevOps team ఉంటుంది, దే విల్ డిప్లాయ్ అవర్ బిల్డ్ ఇన్ ద క్లయింట్ ఎన్విరాన్మెంట్. సో వాళ్ళే డిప్లాయ్ చేస్తారు. మెయింటెనెన్స్ కూడా కొన్ని కంపెనీల్లో దెర్ ఈజ్ ఎ సపరేట్ టీమ్ ఫర్ ద మెయింటెనెన్స్, ఇన్ సమ్ కంపెనీస్ దెర్ ఈజ్ నో మెయింటెనెన్స్ టీమ్. సో ద డిప్లాయ్మెంట్ పీపుల్ ఓన్లీ దే విల్ మెయింటైన్ ద బిల్డ్ ఆర్ దే విల్ మెయింటైన్ ద సర్వర్స్ అండ్ ఆల్. సో ఇలాగనమాట. సో ఇలాగా నీకు ప్రాసెస్ అనేది సర్క్యులర్ మేనర్లో జరుగుతూనే ఉంటుంది. సో బిల్డ్ ఈ వీక్ ఒక బిల్డ్ ఇచ్చారు, సో బిల్డ్ ఇచ్చినప్పుడు నువ్వు కోడింగ్ చేస్తావు. ఇవన్నీ ఇనిషియల్ అనమాట. రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిఫైనింగ్, డిజైనింగ్, ఇవి మూడింటిని మీరు వదిలేస్తే సో బిల్డ్ ఇచ్చిన తర్వాత కోడింగ్ జరుగుతుంది, టెస్టింగ్ జరుగుతుంది, డిప్లాయ్మెంట్ జరుగుతుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. సో మళ్ళీ 2 weeks తర్వాత మళ్ళీ ఒక బిల్డ్ ఇచ్చారనుకో, అగైన్ కోడింగ్ అవుతుంది, టెస్టింగ్ అయిపోతుంది, డిప్లాయ్మెంట్ అవుతుంది, మెయింటెనెన్స్ అవుతుంది. మళ్ళీ ఒక 3 weeks తర్వాత మళ్ళీ కోడింగ్ అంతా బాగా రాసి మళ్ళీ ఇంకో బిల్డ్ ఇచ్చారనుకోండి డెవలప్మెంట్ టీమ్, మళ్ళీ టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్ ఇలా జరుగుతూ వస్తుంది. ఒకవేళ రిక్వైర్మెంట్స్ ఏమన్నా మారితే మళ్ళీ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఫేస్ వస్తుంది. బిగినింగ్ నుంచి మళ్ళీ డిఫైన్ చేస్తారు, డిజైన్ చేస్తారు, మళ్ళీ కోడింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇలాగా ఫేస్ టు ఫేస్ మనకి వ్యారీ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇనిషియల్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే ఆఫ్టర్ ద కిక్ ఆఫ్ మీటింగ్, లేదంటే ఆఫ్టర్ బిడ్డింగ్, ఫైనలైజింగ్ ఆఫ్ ద బిడ్డింగ్. సో బిడ్డింగ్ చేస్తారు, బిడ్డింగ్లో ఫైనలైజ్ అవుతుంది, నీ కంపెనీ చేయొచ్చు ఈ సాఫ్ట్వేర్ అనేది. సో వన్స్ బిడ్డింగ్ అయిపోయిన తర్వాత దెర్ ఈస్ ఎ కిక్ ఆఫ్ మీటింగ్, ఇట్ ఈస్ ఎ హై లెవెల్ మీటింగ్. సో హూ అండ్ ఆల్ విల్ ఇన్వాల్వ్ అంటే CEO ఇన్వాల్వ్ అవుతాడు, హై లెవెల్ మేనేజ్మెంట్ పీపుల్ విల్ ఇన్వాల్వ్ అండ్ దే విల్ డిసైడ్ who is going to act, project manager and technical manager and testing manager, deployment manager. So వీళ్ళందరినీ they will finalize in the kickoff meeting. So kickoff meeting అయిపోయిన and also they will gather the requirements in the same phase and they will discuss about the requirements and all. తర్వాత రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, డిఫైనింగ్ స్టార్ట్ అవుతుంది, డిజైనింగ్ అవుతుంది. సో దెన్ ద లోయర్ లెవెల్ పీపుల్ విల్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ద కోడింగ్. So coding lo developers, they will write the coding based on the requirement using C or Java or something else language. So once they have
builded the what we call the build, and they have given the build to the testing. So the testing people will involve here and they will test the build which is given by the development team. So once the testing got completed and the build got satisfied about the functionalities and all, so the testing people will give the sign off for the deployment. So therefore the deployment people will deploy the build in the client environment, and then the maintaining phase will occur. So these are the phases. STLC ఎలా ఉంటుంది ఏంటి ఏమైనా రేవంత్, any confusion or any doubts? No, it's clear. Clear? Okay. Okay. We are testing. So now I'm going to explain what is STLC, software testing life cycle. So this is software testing life cycle. కనిపిస్తుందా? Yeah. Coming to software testing life cycle, the first phase is requirement analysis. So ఇక్కడ మనకి SDLCలో రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఎలా ఉందో టెస్టింగ్లో కూడా రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంటుంది. సో వన్స్ యూ గ్యాదర్ ద రిక్వైర్మెంట్, సో వీ విల్ ప్లాన్ ద టెస్ట్. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది టెస్ట్ ప్లానింగ్లో వస్తుంది. వాట్ వీ హ్యావ్ టు డూ అనేది టెస్ట్ ప్లానింగ్ మనం చేయాలి. సో వన్స్ యూ ప్లాన్ ద టెస్ట్, దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్ ఫర్ ద డిప్లాయ్మెంట్, ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్. సో నువ్వేం రాస్తావు, టెస్ట్ కేసెస్ రాసుకుంటావు. టెస్ట్ కేసెస్, దిస్ ఈస్ కామన్ ఫర్ ద టెస్టింగ్. ఎయిదర్ ఇట్ మే బి ఏ manual testing, it may be a Selenium, it may be a performance. So this is a common software testing life cycle. Again, there will be a separate test life cycle for each and every. That is manual ki separate untundi, Selenium ki separate untundi. At the same time, performance ki separate testing life cycle untundi. So this is common testing life cycle, so which can be used for the testing. So software testing life cycle. సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాం, తర్వాత టెస్ట్ కేసెస్ డెవలప్మెంట్ చేస్తాం. నువ్వు ఎక్కడైతే టెస్ట్ కేసెస్ డెవలప్ చేస్తావు, తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుంది, టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, టెస్ట్ రిపోర్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ నేను 1 by 1 నీట్గా చెప్తా వస్తాను. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, టెస్టింగ్ చేయాలి. సో టెస్టింగ్కి మీ రిక్వైర్మెంట్ ఉండాలి కదా. సో ఒక అప్లికేషన్ని నువ్వు ఏం చేయాలి, సంథింగ్ ఇక్కడ నేను www.google.com అని కొడతాను. So google.com and enter చేస్తాను. So it has to appear within 1 to 2 seconds. That is the requirement. At the same time, how many number of users you are going to put on the application? Let's say Google one application. So Google ni requirements gather చేయాలి. గూగుల్ క్లయింట్ నుంచి ఏం చేస్తావు, బాబు నీ అప్లికేషన్ లాంచ్ చేస్తాను, లాంచ్ చేసిన వెంటనే ఎంత టైం లోపల నీకు రెస్పాన్స్ రావాలి, 1 second, 2 seconds, లేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, హాఫ్ సెకండ్, అది రిక్వైర్మెంట్. దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్ టైం. రెస్పాన్స్, హౌ మచ్ ఫాస్ట్ ద అప్లికేషన్ ఈస్ గివింగ్ ద వాట్ వీ కాల్ ద రెస్పాన్స్ టు యూ, దట్ ఈస్ కాల్డ్ ద రెస్పాన్స్ టైం. సో నీ రెస్పాన్స్ టైమ్స్ ఏంటి, ఏ ట్రాన్సాక్షన్కి ఎంత ఉండాలి, లాంచ్ చేసిన వెంటనే నీకు ఎంత ఉండాలి, లేదా జీమెయిల్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎంత టైం లోపల నీకు రెస్పాన్స్ అనేది రావాలి, జీమెయిల్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ రిక్వైర్మెంట్ అనమాట. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ లో వీ విల్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్. ఓకేనా, అర్థమవుతుంది కదా రేవంత్? ఓకే. సో రిక్వైర్మెంట్స్ ఇంకా క్లియర్ గా చెప్తాను, బట్ దిస్ ఈస్ ఎ బేసిక్ టెస్ట్ లైఫ్ సైకిల్ కదా, సో కొంచెం అర్థం అవ్వడానికి చెప్తున్నాను మీకు అలా. సో రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలి, టెస్ట్ ని ప్లాన్ చేసుకోవాలి. అంటే టెస్ట్ ప్లానింగ్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా చేయాలనుకుంటున్నావు అనేది ఇక్కడ టెస్ట్ ప్లానింగ్ లో వస్తుంది. సో వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టెస్ట్? సో ఏంటి నీ ఆబ్జెక్టివ్ ఏంటి, నువ్వు ఎలా టెస్ట్ చేయాలనుకుంటున్నావు, సో అదంతా టెస్ట్ ప్లానింగ్ లో వస్తుంది. సో దిస్ ఈస్ ఎ హై లెవెల్ డాక్యుమెంట్, సో విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద లీడ్ అండ్ ఆర్ ద మేనేజర్స్. టెస్ట్ ప్లానింగ్ ఇట్స్ ఎ హై లెవెల్ డాక్యుమెంట్. సో వీ విల్ ప్రిపేర్ వన్ హై లెవెల్ DOC డాక్యుమెంట్. లైక్ ఎలా చెప్పాలి, డాక్యుమెంట్ అంటే ఐడియా ఉంది కదా నీకు, ఏమేమి ఉంటాయి ఏమి అని. సో ఇట్స్ మొత్తం థియరీ లాగా ఉంటుంది అనమాట. సో థియరీ ఉంటుంది టోటల్గా, నీ ఆబ్జెక్టివ్ ఏంటి, నీ ఇన్ స్కోప్ ఏంటి, నీ అవుట్ స్కోప్ ఏంటి, ఇవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేను తర్వాత చెప్తాను మీకు క్లారిటీ, పిక్చర్ క్లారిటీ వచ్చిన తర్వాత. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాం టెస్ట్ ప్లానింగ్లో, ఏమేమి ఉంటాయి, నువ్వు ఎలా టెస్ట్ చేయాలి. సో వన్స్ ప్లాన్ చేసిన తర్వాత టెస్ట్ కేసెస్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై
how many test cases you have to write for each and every module. సో ఇక్కడ చూస్తున్నాం యాప్స్ అనేది ఒక మాడ్యూల్ అనుకో, స్కైప్ ఒక మాడ్యూల్ అనుకో, రెడ్ మైన్ ఒక మాడ్యూల్ అనుకుందాం, ఐ పోర్టల్ ఒక మాడ్యూల్ అనుకో. ఇలాగా ఒక అప్లికేషన్కి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ మాడ్యూల్స్ని ఎట్లా డిజైన్ చేసుకుంటావు నువ్వు, టెస్ట్ కేసెస్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి. సో అలాగా డెవలప్మెంట్ మొత్తం ఇక్కడ టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అనే ఫేజ్లో జరుగుతుంది. సో మెయిన్లీ దిస్ ఈజ్ ఫర్ మాన్యువల్ టెస్టింగ్ గైస్. ఓకేనా, టెస్ట్ కేసెస్ని డెవలప్ చేసుకుంటాం. డెవలప్ చేసుకున్న తర్వాత నువ్వు ఆ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ వన్ సపరేట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఇట్. నువ్వు ఎక్కడ టెస్ట్ చేయాలి, నీకంటే ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. టెస్టింగ్ వాళ్ళకి, డెవలప్మెంట్ వాళ్ళకి సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ వాళ్ళకి సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, క్లయింట్కి సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో లైక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే షుడ్ హ్యావ్ దేర్ సపరేట్ ఎన్విరాన్మెంట్. సో ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు టెస్ట్ చేసుకోవాలన్నమాట. సో లైక్ మాన్యువల్ వాళ్ళకి సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆటోమేషన్కి సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంది, పర్ఫార్మెన్స్ వాళ్ళకి సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ఈ టెస్ట్ ఈ ఎన్విరాన్మెంట్ సెటప్లో వీ షుడ్ హ్యావ్ ఏ సపరేట్ ఎన్విరాన్మెంట్ ఫర్ టెస్టింగ్ దట్ పర్టికులర్ అప్లికేషన్. సో దట్ వాట్ వీ విల్ డూ, సో వీ విల్ ప్రపోజ్ వన్ ఎన్విరాన్మెంట్ ఫర్ అవర్ అప్లికేషన్. సో ఇక్కడ సెటప్ చేయిస్తాం మనం డెవాప్స్ టీమ్ని, నెట్వర్క్ టీమ్ని, వీళ్ళందరినీ లూప్ లెగ్ లాగి. సో మాకు ఈ ఎన్విరాన్మెంట్ కావాలి అండ్ ద కాన్ఫిగరేషన్ ఈజ్ లైక్ 8GB ర్యామ్, లేకపోతే 16GB ర్యామ్, 4 కోర్ ఉండాలి, i3 ప్రాసెసర్ ఉండాలి. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్. దేనికి, ఎన్విరాన్మెంట్ సెటప్ చేయడానికి మనకు రిక్వైర్మెంట్. సో అవన్నిటిని టెస్ట్ ఎన్విరాన్మెంట్ని ఇక్కడ సెటప్ చేస్తాం. ఆ ఫేజ్ని టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఫేజ్ అంటాం. సో వన్స్ ఎన్విరాన్మెంట్ సెటప్ అయిపోయింది, సో మిషన్ నీకు రెడీగా ఉంది అంటే ఆ మిషన్లో డిప్లాయ్మెంట్ టీమ్ ఉంటుంది కదా, డెవాప్స్ టీమ్, వాళ్ళు అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తారు. సో వన్స్ అప్లికేషన్ నీకు డిప్లాయ్ అయిపోయింది అంటే యూ స్టార్ట్ యువర్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ ఎగ్జిక్యూషన్. దట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అయిపోయింది, తర్వాత సెటప్ అయిన తర్వాత బిల్డ్ డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసిన వెంటనే యూ కెన్ స్టార్ట్ యువర్ ఎగ్జిక్యూషన్. సో టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఇది. సో వన్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది అంటే, సో వాట్ ఎవర్ ద అబ్జర్వేషన్స్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద టెస్టింగ్, whatever the results you got for that particular testing execution, so what you will do, you have to report your manager and also you have to report with the team. You have to give the report that with the client. So andariki report cheyali. So that phase is called test reporting phase. సో ఇవి అనమాట టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, రిక్వైర్మెంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో దేర్ యూ విల్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్, వాట్ టు డూ, టెస్ట్ ప్లానింగ్, హౌ టు డూ, ఎలా చేయాలి అనేది టెస్ట్ ప్లానింగ్లో ఉంటుంది. సో వన్స్ టెస్ట్ ప్లాన్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు ఐడెంటిఫై టెస్ట్ కేస్ డెవలప్మెంట్, టెస్ట్ కేసెస్, హౌ టు డెవలప్ ద టెస్ట్ కేసెస్ అనేది ఈ ఫేజ్లో వస్తుంది. దెన్ టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ ద టెస్ట్ కేస్ డెవలప్మెంట్. ఇక్కడ రాస్తాం అనమాట, టెస్ట్ కేసెస్ మాన్యువల్ టెస్టింగ్ వాళ్ళు రాస్తారు. అవన్నీ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, దేర్ షుడ్ బి ఏ సపరేట్ ఎన్విరాన్మెంట్ ఫర్ దట్. సో దేర్ ఫోర్ the test environment setup phase comes into picture. So once the environment is ready, so then we will execute the test cases and then we will report that particular report with the client and also with the internal team, including with the manager and all. So this is software testing life cycle. Revant, any clarifications required on this? No. Clear kada? Yeah. డౌట్ ఉంటే అడగండి, ఏమైనా చెప్తాను మీకు అర్థం కాకుండా. క్లియర్గా ఉంది, ఇదైతే క్లియర్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ అవర్స్ లైఫ్ సైకిల్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. కనిపిస్తుందా? ఓకే ఫైన్, కూల్. సో కమింగ్ టు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎన్ఎఫ్ఆర్ గ్యాదరింగ్. ఇక్కడ కనిపిస్తుందా, ఎన్ఎఫ్ఆర్ గ్యాదరింగ్ అండ్ అనాలసిస్ అని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈజ్ ఎన్ఎఫ్ఆర్ అంటే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఎన్ఎఫ్ఆర్ అంటే at the very beginning of the tutorial yesterday, I said that performance testing is a non-functional type of testing. So that's why the requirement which and all comes under performance, they are defining like NFR. NFR means non-functional requirement.
ఓకే, సో వాట్ అండ్ ఆల్ ఆర్ ద నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. అసలు ఏంటి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం ఎలా గ్యాదర్ చేయాలి? సో అది ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక అప్లికేషన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు లేదా టెస్ట్ చేయాలా అనుకున్నప్పుడు మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది టెస్టింగ్ చేసినప్పుడు. సపోజ్ ఇప్పుడు మీరు లెట్స్ జనరల్గా మాట్లాడదాం అర్థం అవ్వడానికి. మీరు ఒక కర్రీ చేయాలి, లైక్ లెట్స్ ఇది పప్పు అవ్వచ్చు, లేకపోతే చికెన్ అవ్వచ్చు, మటన్ కర్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు చేయాలి. సో చేయాలనుకున్నప్పుడు రిక్వైర్మెంట్స్ ఏంటి? దానికి చేయాలనుకోగానే చేసేస్తామా? చేయలేం కదా, రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏం కావాలి? ఇంగ్రీడియంట్స్ కావాలి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? సో వీ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. సో వెదర్ దిస్ ఇంగ్రీడియంట్ ఈస్ దేర్ ఆర్ నాట్, వెదర్ దిస్ ఇంగ్రీడియంట్ ఈస్ దేర్ ఆర్ నాట్ ఇన్ ద హోమ్. సో వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. సో ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని సో వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. సో దట్ ఈస్ కాల్డ్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. అర్థమవుతుందా రేవంత్? యా. సో అలాగా మనం రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయాలి. సో ఆ ఫేజ్ని ఎన్ఎఫ్ఆర్ అంట. సో ఈ ఎన్ఎఫ్ఆర్ దాంట్లో మనం ఏం చేస్తాము అంటే, సో జనరల్గా నీకు పర్ఫార్మెన్స్ అనగానే ఏంటి? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూజర్స్ లోడ్ని ఒక అప్లికేషన్ మీద పెట్టి టెస్ట్ చేయాలన్నమాట. సో నంబర్ ఆఫ్ యూజర్స్ ఎన్ని పెట్టాలి? ఫస్ట్ పాయింట్. లెట్ మీ ఓపెన్ వన్ నోట్ ప్యాడ్ హియర్. సో అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నామంటే మనం నంబర్ ఆఫ్ యూజర్స్ కావాలి. ఫస్ట్ పాయింట్, ఎన్ని నంబర్ ఆఫ్ యూజర్స్తో నీ అప్లికేషన్ టెస్ట్ చేయాలి? దట్ వన్ వీ హ్యావ్ టు గ్యాదర్. ఓకే, సో నెక్స్ట్ వాట్ అబౌట్ ద రెస్పాన్స్ టైం? రెస్పాన్స్ టైం ఎలా ఉండాలి? రెస్పాన్స్ టైం అంటే ఏంటంటే, సో లెట్స్ సే ఇక్కడ ఉన్నారు మీరు, ఇది మీ మిషన్. సో మీ మిషన్లో మీరు ఏం చేస్తున్నారు? www.google.com అని టైప్ చేస్తున్నారు. సో GOOGLE. మీ మిషన్లో నుంచి మీరు google.com అని టైప్ చేశారు. సో అది ఎక్కడికి రీచ్ అవుతుంది? మీకు ఎలా రెస్పాన్స్ వస్తుంది మీ బ్రౌజర్లో? సో దిస్ ఈస్ యాప్ సర్వర్. This is DB server. ఓకే, అసలు మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది? www.google.com అని మీరు మీ మిషన్లో టైప్ చేయగానే బ్రౌజర్లో మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది? సో దట్ పర్టికులర్ రిక్వెస్ట్ విల్ బి ట్రిగ్గర్డ్ టు యాప్ సర్వర్. యాప్ సర్వర్ని ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో ఈ యాప్ సర్వర్ దేనికి సంబంధించింది? మీరు ఏదైతే వెబ్సైట్ని రీచ్ అవుతున్నారో, సో మీరు వెబ్సైట్ని రీచ్ అవుతున్నారు కదా, సో ఆ వెబ్సైట్ google.com అని కొడతారు. సో ఆ google.com సంబంధించిన వెబ్సైట్కి దేర్ విల్ బి ఏ యాప్ సర్వర్ అండ్ దేర్ విల్ బి ఏ DB సర్వర్ ఉంటుంది. ప్రతి ఒక్క అప్లికేషన్కి అప్లికేషన్ సర్వర్ ఉంటుంది, DB సర్వర్ ఉంటుంది. లెట్స్ సే ఫేస్బుక్ అనుకోండి, మీరు ఇక్కడ మీ ఫేస్బుక్ అని మీ బ్రౌజర్లో ఫేస్బుక్ అని స్టార్ట్ చేస్తే మీరు ఇక్కడ నుంచి దిస్ ఇస్ యువర్ మిషన్, ఆరో మార్క్ పెట్టింది మీ మిషన్. సో మీ మిషన్ నుంచి రిక్వెస్ట్ విల్ బి ట్రిగ్గర్డ్ టు ద యాప్ సర్వర్, ఎదర్ ఇట్ మే బి ఏ గూగుల్. మీరు ఫేస్బుక్ అని కొడితే దిస్ ఇస్ ఫేస్బుక్ అప్లికేషన్ యాప్ సర్వర్. సో ద రిక్వెస్ట్ విల్ బి triggered from your mission to app server, and then the request will be traveled to DB server. ఎందుకు DBకి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మీరేమో facebook.com అని కొట్టారు, ఓకే, అది DBకి వెళ్ళాల్సిన పని లేదు, డైరెక్ట్గా యాప్ నుంచే మీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది డైరెక్ట్గానే. కానీ కొన్ని సినారియోస్లో DBకి వెళ్తుంది. అసలు DBకి ఎందుకు వెళ్ళాలి? అసలు DB ఎందుకు అంటే, I'll tell you one simple example. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. ఓకే, www.facebook.com.
ఓకే, facebook.com కొట్టాను. ఇప్పుడు DB అవసరం లేదు మనకి, ఎందుకంటే దెర్ ఈజ్ నో వ్యాలిడేషన్, నాట్ అట్ ఆల్. facebook.com ఇట్ ఈస్ ఏ కామన్ టు ఆల్. ఎవడైనా సరే, ప్రపంచంలో ఎవడైనా సరే ఈ facebook.com అని ఓపెన్ చేశాడంటే వాడికి కామన్గా వచ్చే పేజ్ ఇది. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ హై సెక్యూర్డ్ పేజ్. కాబట్టి facebook.comకి DBలో వ్యాలిడేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ నువ్వు లాగిన్ అవ్వాలి నీ పేజ్కి ఫేస్బుక్లో అంటే ఏం చేయాలి, మీరు మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. లెట్స్ సే sudhanareddy.something@gmail.com. ఓకే, పాస్వర్డ్ ఐమ్ గివింగ్ సమ్ జంక్. ఇప్పుడు లాగిన్ చేస్తున్నాను. సో లాగిన్ చేసిన తర్వాత ఎందుకు ఎర్రర్ వచ్చింది, అసలు ఎలా తెలుసు అప్లికేషన్కి ఇవి తప్పని క్రెడెన్షియల్స్? అర్థమవుతుందా రేవంత్? అర్థమవుతుంది. సో వైల్ యు ఆర్ లాగిన్ టు ద అప్లికేషన్ ఫర్ ద ఫస్ట్ టైం, కొత్త ఖాతాని సృష్టించండి. సో ఇలాగా, సో యు ఆర్ గోయింగ్ టు సైన్ అప్ టు ఏ ఫేస్బుక్ పేజ్. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, నీ పేరు, నీ నంబరు, అన్నీ, నీ పాస్వర్డ్లు అన్నీ ఇస్తావు ఇక్కడ. సో ఇచ్చిందంతా ఏమవుతుంది, ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద DB. సో డేటా ఏమవుతుంది, నువ్వు యాప్లో క్రియేట్ చేసిన డేటా మొత్తం, సో దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద DB విత్ యువర్ నేమ్. ఓకే, సో దట్స్ వై, సో whenever you are logging to the application, Google application or something else, so whatever here I am entering madhusudanreddy.make@gmail.com and the password. So password I forget it, what I am giving. ఓకే, డన్. సో దేర్ఫోర్ ఏమైంది, ఇప్పుడు నా ఫేస్బుక్ పేజ్కి రీడైరెక్ట్ అయింది. సో రీడైరెక్ట్ అయింది. సో ఎలా తెలిసింది DBకి నా క్రెడెన్షియల్స్ ఇయే అని? ఎలా తెలిసింది అప్లికేషన్కి, ఫేస్బుక్ అప్లికేషన్కి అంటే DBలో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ పర్టికులర్కి సంబంధించిన ఈమెయిల్ ఐడికి ఈ పర్టికులర్ పాస్వర్డ్ ఉంది, ఇవి రెండు మ్యాచ్ అయితేనే వాడి పేజ్కి సంబంధించింది డిస్ప్లే అవ్వాలి, వాడి పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి, లేదంటే లేదు. అర్థమవుతుంది కదా? అలాగా అవ్వాలి. సో మీరు ఏమైనా డేటా చేయండి, డేటా మీరు అప్లికేషన్ లాగిన్ అయినప్పుడు ఆ డేటా అనేది DBలో స్టోర్ అయి ఉంటుంది మీ నేమ్తో. ఓకేనా? సో చాలా మంది అంటుంటారు, మీరు న్యూస్లో కూడా చూస్తుంటారు, చైనా అప్లికేషన్స్ అన్ని డేటా థెఫ్ట్ చేస్తున్నాయి, ఇండియన్ సంబంధించిన యూజర్స్ అన్ని డేటా థెఫ్టింగ్ వాళ్ళు తీసుకొని అప్లికేషన్స్లో ఇచ్చిన డేటాను తీసుకొని వేరే దగ్గర వాడేస్తున్నారు అని మీరు వినుంటారు. డేటా థెఫ్టింగ్ అంటే ఇలాగే జరిగేది. బట్ సంథింగ్ ఏదో ఒక యాప్ వదిలేస్తాడు. సో ఆ యాప్ జనాలందరూ ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళ మొబైల్ నంబర్లు, తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడీలు, వాళ్ళ పర్సనల్ డేటా అంతా ఇస్తారు. ఆ డేటాని వాళ్ళు సపరేట్గా తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేసుకొని ఇలా చేస్తూ ఉంటారు. ఆ డేటా వాళ్ళందరికీ ఎలా వచ్చింది అంటే DBలో స్టోర్ అయి ఉంటుంది. అది మనం ఇచ్చిన డేటానే అది DBలో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. సో అలాగా. సో కమింగ్ టు అవర్ మ్యాటర్, సో మీరు ఎప్పుడైతే facebook.com అని ఇక్కడ ఎంటర్ చేస్తారో మీ సిస్టంలో, బ్రౌజర్లో, అదేమవుతుంది, ద రిక్వెస్ట్ విల్ బి ట్రిగ్గర్డ్ టు యాప్ సర్వర్కి వస్తుంది. యాప్ సర్వర్ నుంచి ఇది వ్యాలిడేట్ చేయాలా వద్దా ఆ రిక్వెస్ట్ని. సో దట్ కెన్ బి టేక్ కేర్ బై ద అప్లికేషన్. సో వ్యాలిడేట్ చేయాలి అంటే దట్ విల్ బి again will be that particular request will be transferred or triggered to the DB. సో DBలో ఏమవుతుంది, ద వ్యాలిడేషన్ ఫేజ్ విల్ కమ్. వ్యాలిడేట్ చేస్తుంది నువ్వు పంపించినటువంటి దాన్ని ఏమంటారు, యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు కరెక్టా కాదా. సో కరెక్ట్ అయ్యాయనుకోండి, ఇట్ విల్ గివ్ ద రెస్పాన్స్ టు ద యాప్కి రెస్పాన్స్ ఇస్తుంది. సో యాప్ నుంచి నీకు రెస్పాన్స్ వస్తుంది మళ్ళీ. సో నువ్వు ఎక్కడైతే కూర్చొని ఉన్నావో నీ బ్రౌజర్లో నీకు రెస్పాన్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ద రిక్వెస్ట్ విల్ ట్రావెల్ ఫ్రమ్ ద క్లయింట్, అంటే నీ మిషన్ని క్లయింట్ అంటాం, క్లయింట్ టు అప్లికేషన్, అప్లికేషన్ టు DB, మళ్ళీ DB నుంచి నీ మిషన్కి ఇలా ట్రావెల్ అవుతుంది కదా. ఈ మొత్తం ప్రాసెస్ జరిగేదాన్ని మనము రెస్పాన్స్ టైం అంటాం. దీని మొత్తం ఎంత టైం పడుతుంది ఇదంతా కంప్లీట్ అవ్వడానికి. నువ్వు ఎప్పుడైతే facebook.com అని ఇనిషియేట్ చేస్తావో ఇక్కడ బ్రౌజర్లో, ఆ రిక్వెస్ట్ యాప్ సర్వర్కి రావాలి, యాప్ నుంచి DBకి రావాలి, DB నుంచి మళ్ళీ యాప్కి రావాలి, యాప్ నుంచి మళ్ళీ
నీ మిషన్కి రావాలి. సో ఇంత టైం పడుతుంది అనమాట. ఆ టైంని మనము రెస్పాన్స్ టైం అంటారు. సో రెస్పాన్స్ టైం ఈజ్ నథింగ్ బట్ ద రౌండ్ ట్రిప్ ఆఫ్ ద రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ నువ్వు రైట్ చేస్తాను, ఆ రిక్వెస్ట్ యాప్కి వస్తుంది, యాప్ నుంచి డీబీకి వస్తుంది, డీబీ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎక్కడైతే నువ్వు ఇనిషియేట్ చేసావు అక్కడికి వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ సర్కులర్ మేనర్. సో దేర్ఫోర్ ఐ కెన్ సే దిస్ ఈస్ ఎ రౌండ్ ట్రిప్ ఆఫ్ ద రిక్వెస్ట్ అండ్ ద టైమ్ which is consumed for this round trip is called the response time. అర్థమవుతుంది కదా రేవంత్? రెస్పాన్స్ టైం అంటే ఏంటి అని అడుగుతారు నీకు మామూలుగా దీంట్లో రేపు నువ్వు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు. సో రెస్పాన్స్ టైం అంటే నువ్వు ఇలా చెప్పాలి. సో రెస్పాన్స్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ రౌండ్ ట్రిప్ ఆఫ్ ద రిక్వెస్ట్. సో వాట్ ఎవర్ ద టైమ్ ఈస్ కన్స్యూమింగ్ ఫర్ దిస్ రౌండ్ ట్రిప్ దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రెస్పాన్స్ ఫర్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. సో అలా చెప్తే వాడు గమన అయిపోతాడు, ఇంకేం మాట్లాడు. ఓకేనా? సో మనం రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ దగ్గర ఉన్నాం కదా. ఎస్. సో రెస్పాన్స్ టైం అంటే అర్థమైంది కదా. సో నంబర్ ఆఫ్ యూజర్స్ అంటే ఎంతమంది నంబర్ ఆఫ్ యూజర్స్ నువ్వు టెస్ట్ చేయాలి నీ అప్లికేషన్ని. 100 మందా, 1000 మందా, 1,00,000 మందా, 2,00,000? సో అది అని వాడిని అడిగి కనుక్కుంటాం. దిస్ ఈజ్ ఆల్సో రిక్వైర్మెంట్. సో తర్వాత టీపీఎస్. టీపీఎస్ అంటే ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ వన్ రిక్వెస్ట్. సో సెకండ్కి ఎన్ని రిక్వెస్ట్లు అవ్వాలి నీకు? సో ఇక్కడ ఉన్నాయి మనము. సో ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1 సెకండ్ పట్టింది అనుకుందాం. రెస్పాన్స్ టైం 1 సెకండ్ వచ్చింది నీకు. ఇలాగా నువ్వు 1000 మంది యూజర్లతో టెస్ట్ చేసేటప్పుడు, 1000 యూజర్స్తో టెస్ట్ చేసేటప్పుడు నీకు టీపీఎస్ ఎంత ఉండాలి? టీపీఎస్ 500 ఉండాలా, 200 ఉండాలా, 1000 ఉండాలా, ఎంత ఉండాలా? నీకు టీపీఎస్ ఎంత ఉండాలా అనేది మనము గ్యాదర్ చేసుకోవాలి. టీపీఎస్ అని నేను తర్వాత చెప్తాను మళ్ళీ క్లియర్గా, జస్ట్ ఊరికే గుర్తుపెట్టుకోండి టీపీఎస్ అంటే ఏంటి. ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్, పర్ సెకండ్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవ్వాలి, సో దాన్నే మనం టీపీఎస్ అంటాం. So this is also one of the main requirement we have to gather from the client. తర్వాత CBTs అంటాం. CBT అంటే క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. CRITI క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఏంటి క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే CBTs. క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే, లెట్స్ సే అగైన్ విల్ గో విత్ సేమ్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ డాట్. ఓకే, ఇప్పుడు facebook.comని మీరు టెస్ట్ చేస్తున్నారు. సో టెస్ట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ హియర్? లాగిన్. నువ్వు లాగిన్నే అవ్వలేకపోతే నువ్వు అప్లికేషన్ ఎలా యూజ్ చేసుకుంటావు? యూజ్ చేయలేవు. సో దిస్ ఐ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. So Facebook is critical business transaction. Launching page is the first critical business transaction. So that I can note it down here. The first CBT is launch. Launching the application. Launch the app. Second thing, login. ఇక్కడ లాగిన్ ఉంది. ఇక్కడ నీకు పేజ్లో ఇమేజ్ అపీర్ అయి ఉందా, అపీర్ అయ్యి లేదా, దిస్ ఈజ్ నాట్ ఏ క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. సో దిస్ కెన్ బి టేక్ కేర్ బై ద ఫంక్షనల్ టెస్టర్స్. మాన్యువల్ టెస్టింగ్ వాళ్ళు చేసుకుంటారు, దీంతో మనకు సంబంధం లేదు. సో దిస్ వీ కెనాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇక్కడ యాడ్ అకౌంట్ ఉంది. సో ఇది కూడా క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు. ఇక్కడ యాడ్ అకౌంట్ అని లేకపోయినా పర్లేదు, ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ వీ కెనాట్ క్రియేట్ దిస్, వీ కెనాట్ అజ్యూమ్ దిస్ యాజ్ ఏ క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. సో నెక్స్ట్ ఇక్కడ లాగిన్ ఉంది. సో నువ్వు నీ పేజ్కి లాగిన్ అవ్వాలి అంటే, సో దిస్ ఈజ్ ఎ క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. సో వీ హ్యావ్ టు ఎంటర్ the username and password of yours. Username ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను, లాగిన్ కొట్టాను. దిస్ ఈస్ ద సెకండ్ బిజినెస్ క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఓకే, యూ హియర్ లాగిన్. సో ఇలాగ మనము అప్లికేషన్ని, ఏ అప్లికేషన్ అయినా సరే నీకు ఇచ్చే అప్లికేషన్ని మనము అప్లికేషన్ గో త్రూ అవుతా ఇది క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షనా కాదా? నీకు ఎలా తెలుస్తుంది ఇది సిబిటి కాదా అవునా అంటే, ఈ అప్లికేషన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది నీకు బిజినెస్ అనలిస్ట్ అని అక్కడ ఉంటాడు, వాడు చెప్తాడు.
ఓకేనా. లేకపోతే మీ మేనేజర్ ఉంటాడు, వాడు నీకు కేటీ సెషన్ ఇస్తాడు. ఇది అప్లికేషన్ ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు, ఏమి అని మొత్తం చెప్తారు వాడు. అలాంటప్పుడు నీకు కేటీ సెషన్ ఇచ్చిన తర్వాత మాన్యువల్గా నువ్వు ఇలా ఇదే అప్లికేషన్ అనుకుంటే ఇలా అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని చెక్ చేయాలి ఫ్యూచర్స్ అన్ని, ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, ఇది క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదా అవునా, అవన్నీ చెక్ చేసి మనం ఫైనలైజ్ చేసుకోవాలి సిబిటీస్. అర్థమవుతుందా రేవంత్? తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ గురించే మాట్లాడామనుకోండి. నెక్స్ట్ క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏంటి? లైక్ అప్డేటింగ్ యువర్ స్టేటస్ ఆర్ అప్డేటింగ్ యువర్ స్టేటస్, అప్లోడింగ్ ద ఫోటో, అప్లోడింగ్ లైవ్ స్ట్రీమ్. దీస్ ఆర్ ద క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ నువ్వు పంపిస్తే పోతుందా లేదా, దిస్ ఈజ్ ఎ క్రిటికల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. తర్వాత నువ్వు సైన్ అవుట్ అవుతున్నావు, సైన్ అవుట్ అయ్యేటప్పుడు అవుతుందా లేదా లాగౌట్ మీద క్లిక్ చేస్తే, so this is critical business transaction. So like that we have to note it down, the critical business transactions. So login, log out, ఇలాగా ఏమేమి ఉన్నాయి అవన్నిటిని మనము గ్యాదర్ చేసుకుంటాం. ఓకే. తర్వాత సిబిటీస్ అయిపోయిన తర్వాత టైప్స్ ఆఫ్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్లోని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చాలా ఉన్నాయన్నమాట. లోడ్ టెస్టింగ్ అని, ఎండ్యూరెన్స్ టెస్టింగ్ అని, తర్వాత స్ట్రెస్ టెస్టింగ్ అని, వాల్యూమ్ టెస్టింగ్ అని, చాలా టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. అవన్నీ ఏమేమి చేయాలి మీ ప్రాజెక్ట్, మీ అప్లికేషన్కి, టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఇక్కడ గ్యాదర్ చేస్తాం. లోడ్ టెస్ట్ ఒకటే చేయాలన్నా, లేకపోతే ఎండ్యూరెన్సే చేయాలన్నా, ఇవన్నీ తర్వాత చెప్తాను. ఎండ్యూరెన్స్ అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి. సో ఇలాగా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ టైప్స్లో నువ్వు ఏమేమి టెస్ట్ చేయాలి అనేవి మనము ఇక్కడ గ్యాదర్ చేసుకుంటాం రిక్వైర్మెంట్ ఫేజ్లో. ఓకే, రిక్వైర్మెంట్ ఫేజ్లో గ్యాదర్ చేసుకుంటాం. తర్వాత టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ కూడా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏం చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసోర్స్ యూటిలైజేషన్ అంటాం. రీసోర్స్ యూటిలైజేషన్ అనగానే భయపడమాక ఏముండదు. సిపి యూటిలైజేషన్ ఎంత, ఓకే, మెమొరీ యూటిలైజేషన్ ఎంత అవ్వాలి, యూటిలైజేషన్ ఇవి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు టెస్ట్ చేస్తున్నావు, టెస్ట్ చేసేటప్పుడు నీకు సిపి యూటిలైజేషన్ ఎంత ఉంది, మెమరీ యూటిలైజేషన్ ఎంత ఉంది చూపిస్తా ఉంది. ఒక నిమిషం. files, Java, JDK, bin, file, JDK. ఇది లోకల్ మిషన్ది. ఇప్పుడు నేను వాడే మిషన్ది సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇక్కడ చూడొచ్చు. మీరు కనిపిస్తుందా స్టాటిస్టిక్స్? సిపియు చూడండి, ఇక్కడ సిపియు ఇది సిపియు యూసేజ్ చూడండి, లెస్ దాన్ 40% ఇటు అటు స్పైక్స్ ఉన్నాయి, తగ్గుతా పెరుగుతా ఉంది. అలాగే మెమరీ చూడొచ్చు, ఇక్కడ 100 MB 150 MB అలా ఉంది. ఓకేనా. సో ఇది నార్మల్గా ఉన్నప్పుడు ఇలా కన్జంప్షన్ ఉంది. అలాంటిది లోడ్ టెస్ట్ పెడితే 1000 మంది యూజర్లతో లోడ్ టెస్ట్ పెట్టామనుకో, అప్పుడు సిపి యూటిలైజేషన్ పెరుగుతుంది, మెమరీ యూటిలైజేషన్ కూడా పెరుగుతుంది. ఓకే, అలా పెరిగేది ఎంతవరకు పెరగచ్చు అది నువ్వు క్లయింట్ని అడగాలి. 90% వరకు పెరగచ్చా, లేకపోతే 80% పెరగాలా, లేకపోతే 16 అవ్వాలా, లేకపోతే 15 క్రాస్ అవ్వకూడదా, సో మెమరీ యూటిలైజేషన్ ఎంత ఉండాలి, మెమరీ 2 GB కన్నా పెరగకూడదా, 3 GB కన్నా పెరగకూడదా. సో ఇదంతా మనము రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసుకోవాలి. ఓకేనా. సో దాన్నే మనము రీసోర్స్ యూటిలైజేషన్ అంటాం. సిపియు పర్సంటేజ్ ఎంత ఉండాలి, మెమరీ పర్సంటేజ్ ఎంత ఉండాలి, యూటిలైజేషన్ పర్సంటేజెస్ ఎంత ఉండాలి. మామూలుగా అయితే జనరల్గా సిపి యూటిలైజేషన్ ఎంత ఉండాలంటే విండోస్ మిషన్ అయితే 80% లోపల ఉండాలి. ఇది జనరల్ స్టాటిస్టిక్స్. ఓకేనా. అదే లైనెక్స్ అయితే 90% ఉండొచ్చు, 90% లోపలే ఉండాలి, 90% క్రాస్ అవ్వకూడదు. ఇది జనరల్ అన్నమాట. ఇది కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. జనరల్గా ఎంత ఉండాలి రీసోర్స్ యూటిలైజేషన్, సిపియు విండోస్కి ఎంత ఉండాలి, లైనెక్స్కి ఎంత ఉండాలి అని. ఓకేనా. సో అది జనరల్గా ఇవి మెయిన్ మనకి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్లో మనము గ్యాదర్ చేసుకునే ఫేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఫస్ట్ క్వశ్చన్ కావచ్చు, సెకండ్ క్వశ్చన్ కావచ్చు, ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇది ఉంటుంది. వాట్ అండ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ యూ విల్ గ్యాదర్ ఫ్రమ్ ద క్లయింట్ ఫర్ యువర్ అప్లికేషన్, లేదంటే ఫర్ యువర్ ఆన్ గోయింగ్ అప్లికేషన్
or you are currently working in some other application, right? What and all requirements you gathered for your application ante ive cheppali meer. Number of users I have to gather, response times for each and every transaction I have to gather, TPS, transactions per second, how much I have to achieve, I have to gather, critical business transactions I will identify and also I will gather as part of the requirement, and how many types of testings I have to perform on my application, and also I will gather the resource utilization in terms of CPU and memory. These and all things I have gathered for my application from the client. So ఇది చెప్పాలి. రేవంత్ అర్థమవుతుందా? Got it. ఓకే, ఇది మెయిన్ అన్నమాట, మెయిన్ రిక్వైర్మెంట్ ఫేస్. ఓకే, తర్వాత సో రిక్వైర్మెంట్స్ అయిపోయిన తర్వాత టెస్ట్ ప్లానింగ్. సో టెస్ట్ ప్లానింగ్కి వచ్చేసరికి టెస్ట్ ప్లానింగ్ ఈజ్ ఎ హై లెవెల్ డాక్యుమెంట్. సో బేసిక్గా 3 years 4 years గై కాన్ ప్రిపేర్ దిస్ టెస్ట్ ప్లానింగ్ అండ్ ఆల్. సో మనం ఏమేం చేయాలనుకుంటున్నాం, మన ఆబ్జెక్టివ్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాము, తర్వాత ఇన్స్కోప్ ఏంటి, ఏం టెస్ట్ చేయాలి, ఏమేం టూల్స్ వాడతాము, ఏమేమి ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, క్లయింట్కి మనం ఏమేమి డెలివరబుల్స్ ఇవ్వాలి. సో అదంతా మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం, వర్డ్ డాక్యుమెంట్. ఆ వర్డ్ డాక్యుమెంట్ని టెస్ట్ ప్లానింగ్ అంటాం, లేదా టెస్ట్ స్ట్రాటజీ కూడా అని అంటాం. కొన్ని కంపెనీస్లో టెస్ట్ స్ట్రాటజీ అంటారు, కొన్ని కంపెనీలో టెస్ట్ ప్లానింగ్ అంటారు. సో దట్ కెన్ బి ప్రిపేర్డ్ బై ద హై లెవెల్ పీపుల్. హై లెవెల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు అనమాట టెస్ట్ ప్లానింగ్. సో వన్స్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, కొందరు వర్క్లోడ్ మోడల్ చేస్తారు, కొందరు తర్వాత స్క్రిప్టింగ్ చేస్తారు వర్క్లోడ్ మోడల్ తర్వాత. కానీ ఇక్కడ మాత్రం వీడు టెస్ట్ స్క్రిప్టింగ్ ముందు ఇచ్చాడు, వర్క్లోడ్ మోడల్ తర్వాత ఇచ్చాడు. ఫర్గెట్ అబౌట్ దిస్ వర్క్లోడ్ మోడల్ అండ్ ఆల్, ఐ విల్ టెల్ యూ, తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పద్దు, ఇప్పుడు చెప్తే అర్థం కాదు మీకు. సో టెస్ట్ స్క్రిప్టింగ్. సో ఇక్కడ దాకా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, టెస్ట్ ప్లానింగ్, ఇట్ ఈస్ కామన్ టు ఆల్ ద టూల్స్. నువ్వు లోడ్ రన్నర్ వాడు, ఇది సంబంధం లేదు, టెస్ట్ ప్లానింగ్ సంబంధం లేదు. నువ్వు జేమీటర్ వాడు, సంబంధం లేదు. సో ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద టూల్స్. నువ్వు ఏ టూల్ వాడినా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేస్ అనేది కామన్, టెస్ట్ ప్లానింగ్ కామన్. టెస్ట్ స్క్రిప్టింగ్, సో ఇక్కడ మారిపోతాయి అనమాట. స్క్రిప్టింగ్ ఎక్కడ చేయాలి, మీరు టూల్లో చేయాలి. సో మీరు జేమీటర్ యూజ్ చేసి చేయాలన్నా, లోడ్ రన్నర్ యూజ్ చేయాలన్నా, ఎక్కడ కనుక్కుంటారు మీరు, ఎన్ఎఫ్ఆర్ గ్యాదరింగ్ ఉంది కదా, సో ఇక్కడనే కనుక్కోవచ్చు ఏ టూల్ మీరు వాడాలి అని కూడా. ఓకేనా? సపోజ్ లెట్స్ ఏ మీరు జేమీటర్ ఫైనలైజ్ చేశారు, సో జేమీటర్ యూజ్ చేసి మీరు స్క్రిప్టింగ్ చేయాలి. సో అది టెస్ట్ స్క్రిప్టింగ్ ఫేస్. ఓకేనా? సో వన్స్ మీరు స్క్రిప్టింగ్ అయిపోయింది అంటే తర్వాత ఏం చేయాలి, టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ వస్తాయి. లోడ్ టెస్టింగ్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, ఎండ్యూరెన్స్ అవ్వచ్చు, స్పైక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అవన్నిటిని మనము టెస్ట్ ఎగ్జిక్యూషన్లో ఉంటుంది, ఇక్కడ టెస్ట్ రన్ అండ్ రిజల్ట్స్ అనాలిసిస్లో ఉంటుంది. సో వన్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిందంటే నువ్వేం చేస్తావు, యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ టెస్ట్ రిజల్ట్స్. నీకు ఏమొచ్చాయి, నువ్వు ఏం చేయాలనుకున్నావు, నీకు ఏమొచ్చింది. ఇప్పుడు రెస్పాన్స్ టైమ్స్ ఏమన్నావు, 1 second అన్నావు. ఇక్కడ రెస్పాన్స్ టైమ్స్ ఖచ్చితంగా 1 second లోపల రావాలన్నావు. సో టెస్ట్ అయిపోయిన తర్వాత నీకు టెస్ట్ రిజల్ట్స్లో తెలుస్తుంది 1 second వచ్చిందా రాలేదా అని. సో 1 second వచ్చిందా, ఓకే ఫైన్. 1 second రాలేదా, యూ హ్యావ్ టు అనలైజ్. సో వాట్ అండ్ ఆల్ ఆర్ ద బాటిల్ నెక్స్, ఏంటి, ఎందుకు ఇష్యూ వచ్చింది, 1 second లోపలనే ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో మనము అనలైజ్ చేయాలి. సో వన్స్ నువ్వు అనలైజ్ చేసావంటే, అనలైజ్ చేసిన తర్వాత నువ్వు రిపోర్ట్ చేయాలి. సో నేను ఇలా ఫైండ్ అవుట్ చేశాను, నేను ఇలా ఎన్ని అబ్జర్వ్ చేశాను, ఇవి ఇలా వచ్చాయి, ఈ స్టాటిస్టిక్స్ ఇలా ఉన్నాయి. సో అన్నిటిని మీరు ఏం చేస్తారు, ఒక ఎక్సెల్లో కానీ, లేదంటే ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్లో కానీ, లేకపోతే కాన్ఫరెన్స్ పేజ్లో కానీ, సమ్వేర్ ఎల్స్ వి విల్ పబ్లిష్ ద రిపోర్ట్స్. సో వన్స్ రిపోర్ట్ని పబ్లిష్ చేసాము అంటే దేర్ విల్ బి దాన్ని ఏమంటే 2 ways. సో వన్ ఈజ్ ఎగ్జిట్. ఎప్పుడు ఎగ్జిట్ అవుతాము, నీ రిక్వైర్మెంట్ ఏంటి, 1 second లోపలనే రావాలి, అన్ని ట్రాన్సాక్షన్స్ 1 second లోపలనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అవుతున్నాయా, సో నువ్వు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిక్యూట్ అవ్వట్లేదా, సో దెన్ యూ హ్యావ్ టు పర్ఫామ్ అగైన్. వాట్ ఈస్ ద రిస్క్, నీకు ఏమేమి వచ్చాయి, నీకు సంథింగ్ దాన్ని ఏమంటారు మనం, బాటిల్ నెక్స్ ఉంటాయి, లేదంటే సంథింగ్ ఈజ్ కాజింగ్ ద ఇష్యూ అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావు. సో ఫైండ్ అవుట్ చేసిన ఇష్యూని ఏం చేయాలి, దానికి దాన్ని ఏమంటారు, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మనము ఏం చేయాలి, యాజ్ పర్ ద డాక్యుమెంట్ వీ విల్ పబ్లిష్ ద డాక్యుమెంట్ విత్ ద టీమ్. సపోజ్ కోడింగ్ లెవెల్లో ఇష్యూస్ వచ్చాయి, నువ్వు కోడ్ లెవెల్ డెవలపర్స్కి ఇన్ఫార్మ్ చేస్తావు, బాబు ఇలా ఇష్యూస్ వచ్చాయి, వీటన్నిటిని చెక్ చేయండి. లేదా డీబీలో ఇష్యూస్ వచ్చాయి,
డీబీ వాళ్ళకి చెప్తాం అనమాట. సో ఆ డాక్యుమెంట్ షేర్ చేసి, బాబు ఇలా ఇష్యూస్ వచ్చాయి, యూ హ్యావ్ టు ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. సో అలాగా చేస్తాం. సో మళ్ళీ స్క్రిప్టింగ్ చేయాలి, మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయాలి, ఇలాగా మళ్ళీ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన దాన్ని కరెక్ట్గా ఉంటే ఎగ్జిట్ అవుతా, లేదంటే మళ్ళీ టెస్ట్ చేయాలి. సో ఇలాగా సర్క్యులర్ మేనర్లో జరుగుతూనే ఉంటుంది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డ్కి దిస్ ఇస్ కామన్ టెస్ట్ లైఫ్ సైకిల్ ఫర్ పర్ఫార్మెన్స్ టెస్ట్ లైఫ్ సైకిల్. రేవంత్, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే. ఎందుకంటే డైరెక్ట్గా జేమీటర్ లెక్ జంప్ అవ్వకూడదు. మీకు తెలియాలి పర్ఫార్మెన్స్ టెస్ట్ లైఫ్ సైకిల్ ఏంది, ఎస్డిఎల్సి ఏంది, ఎస్టిఎల్సి ఏంటి అని. సో అందుకే ఇవి బేసిక్స్ ఇవి. ఎందుకంటే రేపు పొద్దున కొందరు ఉంటారనమాట, మీరు ఇంటర్వ్యూలో ఎస్డిఎల్సి ఏంటో తెలుసా నీకు అని అడుగుతారు, కొందరు బేసిక్స్ నుంచి వస్తారు. సో కాబట్టి ఎస్డిఎల్సి అంటే ఏంటో కూడా మీకు తెలియాలి కాబట్టి లైట్గా మీకు చెప్పాను, ఇలా ఉంటుంది అని. ఓకే. సో ఈ రోజుకి దాన్ని ఏమంటారో బేసిక్ థింగ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. సో రేపటి నుంచి జేమీటర్ స్టార్ట్ చేద్దాం. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఎస్డిఎల్సి ఏంటి, ఎస్టిఎల్సి ఏంటి, పిటిఎల్సి ఏంటి, మీరు గూగుల్లోకి వెళ్తే మీకు డైరెక్ట్గా ఇమేజెస్ దొరుకుతాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు థియరీ కావాలా, నోట్స్ ఏమన్నా? మీ దగ్గర ఉంటే ప్రొవైడ్ చేయండి. నాకు జేమీటర్ ఉంది, జేమీటర్ దగ్గర నుంచి ఉంది. ఎస్డిఎల్సి ఇవి లేవు. ఎస్డిఎల్సి మీరు డైరెక్ట్గా ఇక్కడ గూగుల్లోకి ఎక్కితే ఈడే ఉంటుంది, ప్లానింగ్ ఏమేమి చేస్తాము నీట్గా ఉంటుంది నోట్స్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని కొడితే నీట్గా జావా పాయింట్లోకి వెళ్ళారంటే మీకు దొరుకుతుంది. లేదంటే మీకు ఇక్కడే పింగ్ చేయమంటే పింగ్ చేస్తాం. నేను చూస్తాను, నాకు ఇది ఐడియా ఉంది జావా. ఓకే, ఫైన్. ఓకేనా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ లైఫ్ సైకిల్, పర్ఫార్మెన్స్ టెస్ట్ లైఫ్ సైకిల్, ఇవి 3 చూసుకోండి. సో రేపు మార్నింగ్ కనెక్ట్ అవుదాము. లేకపోతే ఇక్కడ స్కైప్లోనే పెట్టేయమంటారా లింకులు? చెప్పండి, పెడతాను. ఓకే, పెట్టేసేయండి. ఓకే, ఫైన్. ఎలాగో ఇక్కడ స్కైప్ గ్రూప్ ఉంది కదా. ఓకే, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఆ థియరీ కొంచెం చూసుకోండి, ఎందుకంటే మర్చిపోతారు ఏ రోజు ఆ రోజు చదవకపోతే. సో ఒకసారి చదువుకోండి. టుమారో మనం యాక్చువల్ జేమీటర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫైన్ రేవంత్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.